హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో ఈ వీడియోలో హొర్రర్ లుక్తో మనము పిఎస్సిసిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో చూడండి, పిక్ అనేది మనకి ఇలా వస్తుంది. సో కంప్లీట్ ఇలా బ్రేక్స్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అండ్ ఇలా బ్లడ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ పిఎస్సిసి అని పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీకి వెళ్ళండి. మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో ఈ పిక్ తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ క్లిక్ చేసి సో స్లైట్గా ఇలా ఇమేజ్ అనేది క్రాప్ చేసుకోవాలి. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే మనకు కొంచెం హొర్రర్ లుక్ లాగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. సో నేను ఇది ఫస్ట్ ఇలా మనకు మొత్తం ఫుల్గా రాదు. సో మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఫుల్ వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసినాక మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ పిఎన్జీ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో పిఎన్జీ హౌ టు మేక్ పిఎన్జీ అని పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను, చూసుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెం ఇలా జూమ్ చేసేసేయండి. సో ఎందుకంటే మనకు ఫేస్ అనేది కొంచెం మనకు మెయిన్ లుక్ రావాలి కాబట్టి సో అందుకే నేను ఫేస్ వరకే తీసుకుంటున్నా. సో ఇది కొంచెం నేను ఇంకా కొంచెం జూమ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇది కొంచెం క్రాపింగ్ పర్ఫెక్ట్ లేదు కాబట్టి సో స్లైట్గా ఎరేజర్ టూల్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది కాబట్టి సో ఎరేజర్ టూల్ మనకు సెకండ్ దాంట్లో ఇది బ్రష్ కనిపిస్తుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు అది కొంచెం స్లైట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎరేజ్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏం యాడ్ చేయాలంటే సో పిఎన్జీస్, ఈ పిఎన్జీ ఉంది కదా, ఈ పిఎన్జీ అనేది యాడ్ చేసేయాలి. సో ఇది వచ్చేసి మనకు బ్రేకింగ్ లాగా ఫేస్ బ్రేకింగ్ అయినట్టు మనకు అనిపించాలి. సో ఇది వచ్చేసి నేను స్లైట్గా నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసినాక రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ సింబల్ లేయర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేయండి. మల్టిప్లై క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి నేను 56 వరకు డిక్రీజ్ చేసిన ఒపాసిటీ, ఎందుకంటే మనకు ఫుల్ ఉంటే బాగుండదు. సో ఇది మిగిలింది ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో మనకి ఎక్కడైతే ఎంతవరకు అయితే మనకు క్లారిటీగా బాగుంటుందో సో అంతవరకు నేను ఉంచేసేస్తున్నా. మిగతా పార్ట్ అంతా నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇది నాకు ఎనఫ్. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో మళ్ళీ ఇది నేను హెడ్ దగ్గర కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఫోర్ హెడ్ పైన సో ఇది కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇది కొంచెం ఈ ప్రొజెక్షన్ వచ్చేసి నోస్ పైన వచ్చేటట్టు నేను చూస్తున్నా. సో కొంచెం నోస్ పైన వస్తుంది. సో ఇప్పుడు ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ మల్టిప్లై క్లిక్ చేయండి. మల్టిప్లై క్లిక్ చేసిన తర్వాత సో చూడండి కొంచెం ఇది ఎరేజ్ చేసేస్తున్నా నేను ఇక్కడ. అండ్ ఇది ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు మీరు, సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక హ్యాండ్ దగ్గర కూడా నేను ఒకటి పిఎన్జీ అనేది సేమ్ యాడ్ చేసేస్తున్నా. సో ఇదే నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు లేయర్స్ మనకి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ లేయర్ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఈ లేయర్ వచ్చేసి నేను డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ నొక్కేసేస్తే మనకి కిందికి ఇలా వచ్చేస్తుంది. సో స్లైట్గా ఇలా కొంచెం క్రాస్ అనేది చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ 3 పిఎన్జీస్ ఉన్నాయి కదా, పైన 3 పిఎన్జీస్ అవన్నీ నేను ఒకటే లేయర్ లాగా మార్చేసుకుంటా. సో ముందే జాగ్రత్త చూసుకోండి, ఇది వచ్చేసి మనము ఒపాసిటీ డిక్రీజ్ చేయాలి, అప్పుడే మనకు పర్ఫెక్షన్ వస్తుంది, లేకపోతే పర్ఫెక్షన్ రాదు. సో ఇప్పుడు 3 పిఎన్జీస్ అనేది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మర్జ్ డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ.
సో ఇప్పుడు మీరు ఐలెన్స్ పిఎన్జీ అనేది మీరు యాడ్ చేసేయాలి. సో ఐలెన్స్ పిఎన్జీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఇది స్లైట్గా ఇలా డిక్రీజ్ చేసేసి ఒకసారి ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు సైజ్ డిక్రీజ్ చేయండి. ఎందుకంటే మనకు ఇంత చిన్నగా కావాలి కాబట్టి అది సడన్గా పోతుంది, యాడ్ చేస్తున్నప్పుడు పోతుంది. సో అందుకే నేను ఇలా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత పెట్టేసిన. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసిన తర్వాత కొంచెం ఇలా పైన ఎరేజ్ చేసేసేయండి. సో చూడండి ఇలా పైన కొంచెం ఎరేజ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం ఒపాసిటీ నేను ఇక్కడ 36, 48 వరకు డిక్రీజ్ చేసేసిన. అండ్ ఇది వచ్చేసి నేను డూప్లికేట్ లేయర్ తీసుకున్నాక అది కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తే మనకు చూడండి సేమ్ అయ్యి లెన్స్ మనకి ఇక్కడ సైడ్ కూడా వస్తుంది. సో మళ్ళీ ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మీరు ఇంకా కొంచెం డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు, మరీ థిక్గా ఉండని అవసరం లే. సో ఈ 2 పిఎన్జీస్ అనేది నేను మళ్ళీ మర్జ్ డౌన్ చేసేస్తున్నా, ఐలెన్స్ పిఎన్జీస్. సో ఇప్పుడు మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్లడ్ అనేది నేను యాడ్ చేస్తున్నా. సో ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో బ్లడ్ పిఎన్జీస్ కూడా నేను ఇచ్చేసిన డిస్క్రిప్షన్లో. సో ఇది వచ్చేసి మనం యాడ్ నొక్కిన తర్వాత ఇది వచ్చేసి నేను ఇక్కడ చీక్ పైన ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది నేను మల్టిప్లై చేసేస్తున్నా. మల్టిప్లై చేసినాక ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేసి స్లైట్గా నేను ఇది కొంచెం డాట్స్ అనేది నేను కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో డాట్స్ అనేది ఎరేజ్ చేసినాక మనకు కొంచెం పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఈ లేయర్స్ కొన్ని మర్జ్ డౌన్ చేయాలి. సో ఈ ఐలెన్స్ ఈ పిఎన్జీ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేటప్పుడు చూడండి మనకు చేంజ్ కావద్దు. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఈ పిఎన్జీ అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో స్లైట్గా ఇది ఇలా కొంచెం డిక్రీజ్ చేసేసి సో ఇది నేను ఇక్కడ నెక్ పైన ప్లేస్ చేసేస్తున్నా. సో నెక్ పైన ప్లేస్ చేసినాక ఇది కూడా నేను మల్టిప్లై అనేది నేను చేసేస్తున్నా. మల్టిప్లై చేసినాక కొంచెం ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసేసిన. సో ఒపాసిటీ డిక్రీజ్ చేసినాక మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్లో లెన్స్ ఫ్లేర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఇక్కడ నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేసి సో కొంచెం ఇది డిక్రీజ్ చేసేస్తున్నా. ఇంటెన్సిటీ వచ్చేసి నేను ఇక్కడ 31 వరకు పెట్టేసేసిన. సో ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చిందా లేదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చినాక ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డన్ నొక్కి సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేయగానే ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. అండ్ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుని అండ్ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినాక ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ని మనము ఇక్కడ ఇది ఒక్కసారి ఇలా టర్న్ చేసినాకనే షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ లైట్రూమ్కి వెళ్ళండి. లైట్రూమ్కి వెళ్ళిన తర్వాత సో ఇంపోర్ట్ ఇమేజ్ అని చూపిస్తుంది పైన. సో ఇలా ఇంపోర్ట్ ఫినిష్డ్ అని చూపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే దీంట్లో పర్ఫెక్ట్ కిల్లర్ లుక్ రావాలంటే ఈ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, అది షార్ప్నెస్ వచ్చేసి నేను 95 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ డీటెయిల్ వచ్చేసి నేను ఇక్కడ 32 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ మాస్కింగ్ వచ్చేసి నేను 15 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇవన్నీ మీరు చూసుకోండి. నాయిస్ రిడక్షన్ వచ్చేసి నేను ఇక్కడ 6 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో నాయిస్ రిడక్షన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమైపోతుంది అంటే పిక్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. సో అది కాకూడదు. సో ఇప్పుడు ఈ స్క్వేర్ సింబల్ క్లిక్ చేసి టెక్స్చర్ వచ్చేసి 43 వరకు పెట్టేసేస్తున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి 33 వరకు పెట్టేసేస్తున్నా. సో క్లారిటీ చేంజ్ చేయగానే మనకు కిల్లర్ లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను విగ్నేట్ అనేది -44 వరకు పెట్టేసేస్తున్నా. సో -43 ఏం కాదు. అండ్ ఫెదర్ వచ్చేసి 63 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఫెదర్ ఇంక్రీజ్ చేసినాక నెక్స్ట్ థింగ్ ఇంకొక టూల్ ఏంటంటే ఈ టూల్ ఉంది కదా, ఆ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వైబ్రెన్స్ అనేది మనం -44 పెట్టేసేయాలి. వైబ్రెన్స్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తే మనకు కొంచెం ఇది బ్లాక్ ఎఫెక్ట్ లాగా మనకు వస్తుంది. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి
ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినాక రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి లైట్ రూమ్లో సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది మీరు కావాలనుకుంటే మీరు కొంచెం ఫేస్ సాఫ్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనకు సేవ్ అయిన పిక్ ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో అండ్ పర్ఫెక్ట్ కిల్లర్ లుక్ వచ్చేసింది. సో ఇలా మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.